హై ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు మనకిచ్చిన యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అదేవిధంగా మన వీడియోస్ని లైక్ చేయండి. మీకు 100% ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఉద్దేశంతో ఈ వీడియోస్ ప్రిపేర్ చేస్తాం. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు కామెంట్ చేసినట్లయితే మేము ఖచ్చితంగా అనేది కామెంట్స్లో మీకు సాటిస్ఫై అంత ఆన్సర్ అనేది ఇస్తాము. అయితే మీరు ఈ వీడియో తమిళ చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది, ఎందుకంటే మీరు 5th సెమిస్టర్ చదువుతున్న వాళ్ళు అయి ఉంటారు మ్యాక్సిమము. ఇక్కడికి వచ్చేటప్పటికి కంప్యూటర్ అప్లికేషన్ అంటే 5th సెమిస్టర్ యొక్క కంప్యూటర్ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ అయిన కంప్యూటర్స్లో మనకి కంప్యూటర్ అప్లికేషన్స్కి సంబంధించి టెక్నాలజీ అనే టాపిక్ మీద మనకి ఈ సెమిస్ట్రీలో జరుగుతుంది. అయితే ఒక విషయం చెప్పాలి, ఇప్పుడు వచ్చేటప్పటికి మీరు ఏ యూనివర్సిటీ నుంచి చెప్తున్నారు, అదేవిధంగా ఇది ఉస్మానియా యూనివర్సిటీ సరిపోతుందా, ఎస్వి యూనివర్సిటీ సరిపోతుందా, నారాయణ ఆచార్య యూనివర్సిటీ సరిపోతుందని చాలామంది కామెంట్స్ అడుగుతున్నారు. బ్రో, మీరు ఖచ్చితంగా మన వీడియోస్లో గమనించినట్లయితే నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను, సిబిఎస్ అంటే యూనివర్సిటీలు అన్నిటికీ హెడ్ మనకి సిబిఎస్ అనే కమిషను. దాన్ని ప్రిపేర్ చేసిన సిలబస్ ప్రకారం నేను క్వశ్చన్ పేపర్స్ చెప్తున్నాను. అయితే మీకు క్వశ్చన్ పేపర్ ఎక్కడ బ్రో అని మీరు అడగచ్చు. నేను వన్ ఆఫ్ ది బెస్ట్ అని కానీ చెప్పలేను, బెస్ట్ అని కానీ, అంటే యావరేజ్గా సిబిఎస్ సిలబస్ని యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అయ్యే ఒక యూనివర్సిటీ నుంచి నేను ఈ క్వశ్చన్ పేపర్ తీసుకొచ్చి మీకు చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ అన్ని యూనివర్సిటీలు సబ్జెక్ట్స్ అనేవి సేమ్ ఉంటాయి, అంటే సిలబస్ అనేది సేమ్ ఉంటాయి. కానీ కొన్ని యూనివర్సిటీల్లో సబ్జెక్ట్స్ అంటే టాపిక్స్ అనేవి ఫస్ట్ సెమిస్టర్లో సెకండ్ సెమిస్టర్లో అలాగ కవర్ చేస్తుంటారు. అంటే 1 or 3 టాపిక్స్ అనేవి మారుతూ ఉంటాయి, అంతకు మించి ఏమి ఉండదు. సిబిఎస్ సిలబస్ ప్రకారం ఉంటుంది కాబట్టి. అయితే టెక్నాలజీ అంటే ఏంటి అనేది మీకు లెసన్ కానివ్వండి, దానికి సంబంధించిన నోట్స్ కానీ కావాలనుకుంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా అనేది ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను. అదేవిధంగా టెక్నాలజీ అంటే ఒక చిన్న వ్యూ ఇస్తాను. ఎందుకంటే టెక్నాలజీ అంటే ఏంటి బ్రో, అసలు ఐసెట్ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేది మీకు ఒక ఫండమెంటల్ కోర్స్ ఒకటి జరుగుతుంది. దాంట్లో మీరు నేర్చుకొని ఉంటే అర్థమవుతుంది, లేకపోతే ఒకసారి నేను చెప్తాను. ఏం లేదండి, ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చూపిస్తాను, ఆన్ ది స్పాట్లో మీకు చూపిస్తాను ఏంటి అనేది. టెక్నాలజీ అంటే ఏం లేదండి, మనకి ఇక్కడ ఒక పీడిఎఫ్ అనేది నేను డౌన్లోడ్ చేశాను. అంటే మన క్వశ్చన్ పేపర్ని స్కాన్ చేసి నేను పీడిఎఫ్లోకి మార్చుకొని మీకు డిస్ప్లే చేయడం చేస్తుంది. అయితే ఒకసారి చూసుకోండి. టెక్నాలజీ అంటే ఏం లేదండి, ఒక వెబ్ పేజీని క్రియేట్ చేయడం, వెబ్ పేజీని యూజర్ ఫ్రెండ్లీగా క్రియేట్ చేసి మనకి అవసరమైనట్టుగా ప్రజెంట్ చేసుకోవడానికి మనం టెక్నాలజీని అంటే వెబ్ పేజీని క్రియేట్ చేయడానికి టెక్నాలజీ యూజ్ అవుతుంది. చూసుకునేటప్పటికి మెయిన్ ఇక్కడ టెక్నాలజీ అంటే ఇక్కడ ఇదే HTML లాంగ్వేజ్, అలాగే CSS, జావా స్క్రిప్ట్స్. ఇక్కడ చూసారా, PDF వీవర్ .js ఉంది, జావా స్క్రిప్ట్స్ కానివ్వండి. తర్వాత వచ్చేసి CSS అంటే ఇక్కడ మనం ఒక వెబ్సైట్కి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ బ్రౌన్ కలర్ అని ఇలాగా ఇచ్చాము కదా, ఇవన్నీ CSS అంటే డిజైన్కి సంబంధించినటువంటి CS టాపిక్లోకి వస్తాయి. అలాంటి అన్నిటినీ మనకి చెప్పాలి, స్టూడెంట్స్ నేర్చుకోవాలనే ఉద్దేశంతో మనకి ఈ సిలబస్ని చేర్చడం జరిగింది. అండ్ ఇప్పుడు మనకి మెచ్యూరిటీ అంటే 5th సెమిస్టర్కి వచ్చినట్టే ఒక డిగ్రీ ఫైనల్ ఇయర్కి వచ్చిన వాళ్ళకి మెచ్యూరిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి మీకు అర్థం చేసుకోవడానికి వీలు ఉంటుంది. ప్రోగ్రామ్స్ సంబంధించిన ఫీల్డ్లోకి వెళ్ళడానికి కానివ్వండి, దానికి కానివ్వండి, దేనికైనా యూజ్ అవుతుందనే ఉద్దేశంతో ఈ సిలబస్ని తీసుకొచ్చారు. అయితే మనం వచ్చిన మెయిన్ థింగ్ ఏంటి, క్వశ్చన్ పేపర్ చూద్దాము. క్వశ్చన్ పేపర్ ఒకసారి చూసుకున్నట్లయితే మనకి ప్రతి యూనిట్ నుంచి 2 క్వశ్చన్స్ అనేవి వస్తాయి. మస్ట్ అండ్ షుడ్, అది మీకు అందరికీ తెలిసిన విషయమే. అదేవిధంగా ఇంటర్నెట్ గురించి, జీమెయిల్ సెండ్ చేయడం గురించి, ఇంకా టెక్నాలజీ పేజెస్ ఎలా క్రియేట్ చేయాలి, దాంట్లో ఉన్న క్యారెక్టర్స్ ఏంటి, ట్యాగ్స్ ఏంటి, కంట్రోల్స్ ఏంటి అనేది మనకి ఈ లెసన్స్లో ఉంటాయి. ఒకసారి క్వశ్చన్స్ అనేది నోట్ చేసుకొని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను, మీరు కావాల్సిన క్వశ్చన్స్ చూడండి. అయితే నేను ఇక్కడ చెప్తుంది ఏంటంటే, మీకు ఇక్కడ ఈమెయిల్ అనేది ఇక్కడ 5 మార్క్స్లో కనబడింది. అంటే ఇది 2019 పేపర్, అంటే లాస్ట్ ఇయర్ పేపర్ ఇది ఇక్కడ కనబడింది. అదే క్వశ్చన్ 10 మార్క్స్లో వస్తుందా రాదా అంటే 100% వస్తుంది బ్రో. ఇక్కడ గమనించారా, ఈమెయిల్ వర్కింగ్. ఇక్కడ ఏమన్నారు, ఈమెయిల్, వాట్ ఈస్ ద ఈమెయిల్ అంటే ఏంటి అని అడిగారు. దానికి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. ఒకసారి చూడండి, మీరు ఒకసారి చూసి నోట్ చేసుకోండి. నీడ్ ఫర్ HTML, వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్, అసలు HTML నీడ్ ఏంటి, మన వెబ్ పేజీలు ఆన్లైన్ ద్వారా కాంటాక్ట్ చేసుకోవడానికి యూజ్ అవుతాయి, దానికోసం ప్రిపేర్ చేయడానికి HTML. అలాగే వాట్ ఈస్ ద CSS అంటే ఏంటి, అలాగే వాట్ ఆర్ ది ప్రాపర్టీస్ ఆఫ్ ఫాంట్స్ అంటే ఇక్కడ మనకి ఇక్కడ ఉన్నాయి కదా టెక్స్ట్, ఈ టెక్స్ట్ ఫాంట్స్కి స్టైల్స్ పెట్టడానికి కానివ్వండి, అవన్నిటిని ఇక్కడ మనం డిస్క్రైబ్ చేసుకుంటాం. సెక్షన్ Bలోకి వచ్చేటప్పటికి మనకి ఇంటర్నెట్ వర్కింగ్స్ ఏంటి,
ఫంక్షన్ ఆఫ్ ఏ బ్రౌజర్ ఎలా పనిచేస్తుంది, అలాగే రకాలు కూడా అడిగారు, ఇవి రాసేయండి. తర్వాత ఈమెయిల్ ఎలా వర్క్ అవుతుంది, HTTP అంటే ఏంటి, దాని ఉపయోగాలు ఏంటి, అలాగే 10 HTML ట్యాగ్స్ గురించి రాయండి. HTML ట్యాగ్స్ అంటే ఇక్కడ ట్యాగ్స్ అంటే కీవర్డ్స్ని ఇక్కడ ట్యాగ్స్గా పిలుస్తాము. ఇక్కడ ట్యాగ్స్ దానివల్ల యూజ్ అయింది. ఇది ఒక హెడ్ ఒక ట్యాగ్, బాడీ ఒక ట్యాగ్, అలాగే డివ్ అనేది ఒక ట్యాగ్. ఇలాంటివి పేర్లు పెట్టి మనం దాని గురించి అసలు అవి చేసే వర్క్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. మీకు ఎగ్జాంపుల్గా నేను ఇక్కడే డిస్ప్లే చేసి చూపిస్తున్నాను, మరి ఏమి బయటికి వెళ్ళి బుక్ తీసే అంత లేదు. HTML లిస్ట్ అంటే ఏంటి, అలాగే హైపర్ లింక్స్, తర్వాత టేబుల్స్ ఎలా HTMLలో డ్రా చేయాలి, సరే ఫామ్ కంట్రోల్స్, క్రియేట్ యువర్ ఓన్ స్టైల్స్ అనేది ఎలా ఉండాలి ఏంటి అనేది చూద్దాము. అయితే సేమ్ ప్రాపర్టీస్ అండ్ వాల్యూస్ అండ్ బాక్స్ అండ్ టెక్స్ట్ వీటిని కూడా ఒకసారి గమనించండి. మీకు 20 క్వశ్చన్స్ ఇస్తారు, 10 మార్క్స్లో 10 క్వశ్చన్స్ ఇస్తారు, 5 రాయొచ్చు. మనం ఎలా రాసుకున్నా పర్వాలేదు. కొన్ని యూనివర్సిటీలోకి వచ్చేటప్పటికి ప్రతి యూనిట్లో ఒక క్వశ్చన్ అయితే మస్ట్ అండ్ షూట్గా రాయాలని ఉంటుంది. మీకు ఈ సబ్జెక్ట్లో మీకు ఎలాంటి డౌట్స్ ఉండదండి, ఎందుకంటే ఇది చాలా సింపుల్. మీరు ఎక్కువగా మనం ఇప్పుడు వాడుతున్నది మొబైల్స్ ఎక్కువ వాడుతున్నాం, వెబ్సైట్లో ఎన్నో పనులు చేస్తున్నాం, బట్ మనకు అంత ప్రెజర్ ఏమి పడదు. కొంచెం 2 minutes 5 minutes అనేది కాన్సన్ట్రేషన్గా వింటే సరిపోతుంది. అంతకు మించి అయితే ఏమీ అయితే ఉండదు. ఇక్కడ ఈ క్వశ్చన్ పేపర్ నోట్ చేసుకోండి, మీకు కావాల్సిన క్వశ్చన్స్ మీరు రెడీ అవ్వండి. ఎందుకంటే ఆల్మోస్ట్ క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ అయినట్లయితే ఆల్మోస్ట్ ఒక 15-20 మార్క్స్ అనేది మన చేతిలోనే ఉంటాయి. ఎందుకంటే ఇవే క్వశ్చన్స్ వస్తాను కాదు, ఈ 20 క్వశ్చన్స్లో మనకి రిపీట్ అయ్యే క్వశ్చన్స్ కూడా చాలా ఉంటాయి. అది మనం చెప్పలేము. ఈమెయిల్ ఇప్పుడు వర్కింగ్ అడగచ్చు, ఈమెయిల్ ఒకరికి సెండ్ చేయమని కూడా అడగచ్చు. ఇప్పుడు సెండ్ చేయడం రావాలి అంటే మీకు మామూలుగా మొబైల్ సెండ్ చేస్తారు కదా, దాన్నే రాసేయచ్చు. డయాగ్రామ్స్ యూజ్ చేసుకుంటా, తర్వాత ఏమేమి పెడతాము, ఎలా రాస్తాము ఏంటి అనేది చూసుకోండి. నోట్స్ కావాలంటే కామెంట్ చేయండి, నోట్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఈ వీడియోలో అయితే జై హింద్.